సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్యూనింగ్ ప్రాసెస్ ఎట్లా అనేది చూద్దాం. సో ఓకేనా. సో మామూలుగా ఏంటంటే ఆల్రెడీ ప్రోగ్రామ్ అయి ఉన్నది. మీకు పంపించిన ప్రతి డ్రైవ్లో ప్రోగ్రామ్ చేసే పంపిస్తాం. జస్ట్ ఏంటంటే మోటార్ పారామీటర్స్ బట్టి, మోటార్ ర్యామ్స్, మోటార్ కిలో వాట్ బట్టి మనము జస్ట్ కొన్ని మార్పులు చేసి ఇచ్చేస్తాం. మీకు కూడా ఐడియా ఇస్తున్నాను నేను. ఓకేనా. నెక్స్ట్ ఎట్లా అనేది ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేను ఈ పారామీటర్స్ ఎంట్రీ చేసామన్నమాట. దీంట్లో ఈ సేమ్ టు సేమ్ యాష్ ఎట్లయితే ఉన్నదో మనకు ఈ పారామీటర్స్ మీరు తర్వాత చూసుకోవచ్చు మీరు. ఓకేనా. అంటే యాజ్ పర్ మనకు 9 amps ఏవైతే సెట్ అవుతుందో ఆ పారామీటర్స్ దీంట్లో సెట్ చేసాము. ఓకే, మీరు చూసుకోవచ్చు. రిఫరెన్స్ కోసం ఈ పారామీటర్ జస్ట్ ఒకసారి చూసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. సో ఇందాక చూసాం కదా పారామీటర్ లిస్టు. సో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎట్లా అనేది. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత డ్రైవ్లో మనకు అంటే మెయింటెనెన్స్లో అప్ డౌన్ తీసుకునే ముందు అయినా సరే ఖచ్చితంగా మనం ఫస్ట్ ట్యూనింగ్ చేయాలి. ట్యూనింగ్ ప్రాసెస్ చూస్తున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్ కీప్యాడ్ మోడ్లో పెట్టుకోవాలి. F02 2 పెట్టుకోవాలి. 1 ఉంటే నార్మల్, 2 అంటే మనకు ఫార్వర్డ్ అనమాట, కీప్యాడ్ మోడ్ అది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మామూలుగా మోటార్ పారామీటర్ చూసుకుందాం అన్నమాట. దీంట్లో P02 కిలోవాట్, ఇది కిలోవాట్ 3.7 ఉంటుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ P03 వచ్చేసి అది ఈ మోటార్ వచ్చేసి మనకు ఏంటంటే చూడండి 11, ఇక్కడ కింద మనకు 3.7 ఉన్నది, ఇక్కడ 11.5 ఉంది చూడండి. 11.5 ఇంకా 3.7 అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. ఓకే. సో అది 3.7. సో ఇక్కడ చూడండి ఇది 11.5 కదా అది. సో 11.5 అంటే మనం అప్ యారో ప్రెస్ చేసి పట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. అప్ యారో ప్రెస్ చేసుకుంటే ఇలా 11.5 వచ్చింది. సేవ్ చేసారా, అయిపోయింది. నెక్స్ట్ P04 ఇది. దాని ముందు నేను ఇప్పుడు మోటార్ పారామీటర్స్ సెట్ చేసినాం కదా. తర్వాత ఏం చేస్తామంటే నెక్స్ట్ E03కి వెళ్ళాలి మనం. E03 ఓకే. ఇది 63 ఉంది, మనం 24 చేసుకోవాలి. ఇది అంటే బేస్ బ్లాక్ డిజైన్ అనమాట. ఓకే. అంటే ARD మోడ్ యాక్చువల్లీ కమాండ్ అది. ఇది కూడా 24 చేసుకోవాలా. నెక్స్ట్ తర్వాత అప్పుడు మళ్ళీ ఇందాక మనం వెళ్ళాం కదా P04కి వెళ్ళాలా. ఇప్పుడు మనం 0 ఉంటుంది, 1 చేసి జస్ట్ ఫార్మాలిటీ ప్రకారం ఒకసారి నేను జస్ట్ ఇట్లా డాటా ప్రెస్ చేయాలన్నమాట. ఇది PRG, ఇది డాటా జస్ట్ సేవ్ అనమాట. ఇట్లా ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు రన్ బటన్ ప్రెస్ చేయాలి. మీకు ట్యూనింగ్ అవుతుందండి, సౌండ్ వస్తుంది, ఇక్కడ ట్యూనింగ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అయిపోతుంది. మళ్ళీ ఒకసారి జస్ట్ కనీసం ఒక 2-3 టైమ్స్ చేయాలన్నమాట మనం. ఓకే, చేసి మళ్ళీ ఇస్తున్నాం, ట్యూనింగ్ అవుతుంది, సౌండ్ వస్తున్నారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయింది మనం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మనం E03కి వెళ్ళండి. మళ్ళీ యాస్టిస్ ఈ ఎందుకంటే మనం 2063 పెట్టేద్దాం, ఎందుకంటే వాడము కదా బేస్ బ్లాక్, పర్లేదు మనకు. నెక్స్ట్ ఇది 100 పెట్టేద్దాం యాస్టిస్. ఓకే. నెక్స్ట్ తర్వాత F02లో ఉంది కదా మనకు, మామూలుగా చెక్ చేస్తాను. ఇప్పుడు డిస్ప్లేలో ఎంత ఉంది, 08.00 ఉందాం. ఓకేనా. ఒకసారి నేను ప్రెస్ చేసిన, ఆల్రెడీ ఓపెన్ ఉంది ఇక్కడ, బ్రేక్ అనేది ఇక్కడ ఓపెన్ ఉంది. మేము మామూలుగా చెక్ చేసుకుని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇది కీప్యాడ్ మోడ్లో ఉంది, ఫార్వర్డ్ ఇది. ఓకేనా. నేను ప్రెస్ చేసిన ఇప్పుడు నేను సో ఫార్వర్డ్లో మనకు తిరుగుతాం అన్నమాట. ఖచ్చితంగా ఎప్పుడైనా సరే మనకు మెయింటెనెన్స్ తీసుకునే ముందు మాత్రం ఖచ్చితంగా మనం ట్యూనింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఓకేనా. ఇప్పుడు స్టాప్, ఇది ఆపేయాలంటే నేను కీప్యాడ్ మోడ్లో ఈ స్టాప్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఫార్వర్డ్ చేశాను, ఇప్పుడు 6 రివర్స్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇది రివర్స్ అన్నమాట. ఓకే. మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను 2 మినిట్లు చేసినాకో మళ్ళీ రివర్స్ చేసుకుంటుంది. ఓకే, సరే. ఇప్పుడు నేను స్టాప్ చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నేను. ఓకే, రైట్, కూల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్